సో ఈ రోజు మన ఎస్ఏపి బేసిస్ క్లాస్ లో వచ్చి మనము ఒక యూనిట్ టిఏడిఎం 12_2 బుక్ నేమ్ వచ్చి టిఏడిఎం 12_2 మన తెలుగు ఎస్ఏపి బేసిస్ తెలుగు క్లాసెస్ లో మనము ఈ బుక్ లో ఈ యూనిట్ 1 అనేది మనం కంప్లీట్ చేసేస్తున్నాం సక్సెస్ఫుల్ గా. సో ఇదే బుక్ లో మనము ఇదిగోండి ఈ ప్రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ యూనిట్ 11 ఉంది కదా, ఆ యూనిట్ 11 అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి అది సెకండ్ యూనిట్ లాగా. యూనిట్ 2 వచ్చి మన ఇప్పుడు ఎస్ఏపి బేసిస్ తెలుగు బ్యాచ్ లో మనకి అది యూనిట్ 2. సో ఈ యూనిట్ లో ప్రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ అనే యూనిట్ లో మనకి 4 లెసన్స్ ఉన్నాయి. ఈ 4 లెసన్స్ మనము కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ రోజే కంప్లీట్ అవ్వచ్చు లేదా రేపు, ఇట్లా ఈ రోజు ఒక 2 యూనిట్స్, రేపు ఒక 2 యూనిట్స్ అలా చేయవచ్చు, లేదా ఈ రోజే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇందులో లెసన్ 1 తీసుకుంటే ఇన్స్టాలింగ్ అండ్ ఎస్ఏపి సిస్టమ్ యూజింగ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్. ఇప్పుడు ఆ లెసన్ లో మనం దేని గురించి తెలుసుకుంటున్నామంటే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ గురించి తెలుసుకుంటున్నాం. దీని షార్ట్ కట్ లో మనం ఎస్డబ్ల్యూపిఎం అని పిలుస్తాము. షార్ట్ కట్ లో మనము ఎస్డబ్ల్యూపిఎం అంటాము. అంటే మీరు ఎస్డబ్ల్యూపిఎం అని పిలవండి, లేదా సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అని కూడా పిలవండి. ఆ లెసన్ మొత్తము దీని గురించే, ఆ లెసన్ లో దీని గురించే. సో దాని గురించి మనం తెలుసుకున్నామంటే క్లియర్ గా ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో సింపుల్ గా నేను చెప్పేస్తాను దీని గురించి, ఈ థియరీ ఏం అవసరం లేదు, నేను చెప్పేస్తాను. సో ఇప్పుడు ఈ ఎస్డబ్ల్యూపిఎం టూల్ అనేది దేనికి అవసరం అంటే, ఇదిగోండి ఆల్రెడీ మనం ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇదిగోండి నేను ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి ఎస్డబ్ల్యూపిఎం సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అంటాం. సో దీనే షార్ట్ కట్ లో ఎస్డబ్ల్యూపిఎం అంటాం. మనము ఇన్స్టాల్ ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయినా మనము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను నేను. ఇదిగోండి ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇదిగోండి మనం ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేయాలనుకున్నా, లేదా సిస్టమ్ కాపీ చేయాలనుకున్నా, డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ చేయాలన్నా, సిస్టమ్ రీనేమ్ చేయాలన్నా ఈ ఎస్డబ్ల్యూపిఎం యూజ్ చేస్తాము. మనం ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయినా మనము ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేయాలన్నా, సిస్టమ్ కాపీ చేయాలన్నా, డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ చేయాలన్నా, అలాగే సిస్టమ్ రీనేమ్. సో సిస్టమ్ రీనేమ్ చేయాలన్నా, అన్ఇన్స్టాల్ చేయాలన్నా, సో వీటిలో ఈ 5 ఇంక ఇది మాక్సిమం అయిపోయింది. డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అనేది ఇంకా మాక్సిమము రేర్ గా యూజ్ చేస్తారంటే, ఇంకా కంపెనీలో కొంతమంది వాళ్ళు డ్యూయల్ స్టాక్ సిస్టమ్ మెయింటైన్ చేస్తుండొచ్చు, వాళ్ళు ఒక్కరే యూజ్ చేస్తుంటారు మాక్సిమం. ఓకే, మనం ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అన్నా ఇన్స్టాల్ చేయాలన్నా, సిస్టమ్ కాపీ చేయాలన్నా, డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ చేయాలన్నా, సిస్టమ్ రీనేమ్ చేయాలన్నా, లేదా అన్ఇన్స్టాల్ చేయాలన్నా మనము ఎస్డబ్ల్యూపిఎం టూలే యూజ్ చేస్తాము. సో సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ఎస్డబ్ల్యూపిఎం టూల్ ఇది ఒక సాఫ్ట్వేర్ టూల్. ఎస్డబ్ల్యూపిఎం అనేది ఒక టూల్. టూల్ అంటే సాఫ్ట్వేర్, ఎస్డబ్ల్యూపిఎం అనేది ఒక టూల్ అంటే సాఫ్ట్వేర్. ఈ టూల్ ని మనం కంపెనీ సర్వర్ లో కానీ, మన పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ ఈ టూల్ ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఏ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేయాలన్నా, లేదా సిస్టమ్ కాపీ చేయాలన్నా, లేదా డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అనేది ఉంటుంది అది చేయాలన్నా, లేదా సిస్టమ్ రీనేమ్ అనేది ఉంటుంది అది చేయాలన్నా, లేదా అన్ఇన్స్టాల్, ఈ 5 మనం ఏది చేయాలనుకున్నా ఎస్డబ్ల్యూపిఎం టూలే యూజ్ చేస్తాము. దానికోసం మనకి ఎస్డబ్ల్యూపిఎం టూల్ అనేది అవసరము. సో ఎస్డబ్ల్యూపిఎం టూల్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, ఒక క్విక్ లింక్ ఉంది. ఎస్డబ్ల్యూపిఎం డౌన్లోడ్ చేసుకునే దానికి ఒక క్విక్ లింక్ ఉంది, ఇదే. సో ఆ లింక్ ఏంటంటే https://support.sap.com/sl toolset, ఇది లింక్.
ఈ లింక్ యూస్ చేసే మనం SWPM టూల్ ని డౌన్లోడ్ చేసుకుంటాము. సో ఈ లింక్ వచ్చాక స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఇది యూజర్ ఐడి అంటారు. దీని గురించి మీకు తర్వాత చెప్తాను. మనకి ఇన్స్టాలేషన్ టైంలో దీని గురించి నేను చెప్తాను. సో నేను లాగిన్ అవుతున్నాను క్రెడెన్షియల్స్ తో. ఓకే, ఇక్కడ SWPM 2 వర్షన్స్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0, సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 2.0. సో 2 వర్షన్స్ ఉన్నాయనేది మీరు గుర్తుపెట్టుకోండి. SWPM 1.0, SWPM 2.0. ఇక్కడ ఈ టాపిక్ మీద ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ మనల్ని అడుగుతారు. ఒకే ఒక క్వశ్చన్. అది ఏంటంటే ఎప్పుడు SWPM 1.0 యూజ్ చేయాలి, ఎప్పుడు SWPM 2.0 యూజ్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. అక్కడ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఏంటంటే SWPM 1.0కి SWPM 2.0కి డిఫరెన్స్ ఏంటనేది మనల్ని అడుగుతారు. సో ముందుగా మనం SWPM 1.0 గురించి మనం తెలుసుకోవాలి. చాలా క్లియర్ గా మనం ఇప్పుడు SWPM 1.0 గురించి తెలుసుకోవాలి. క్లిక్ చేస్తున్నాను SWPM 1.0. SWPM 1.0లో ఓకే, SWPM 1.0లో మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో ఇక్కడ మనకి చూడండి ఇట్లాగా 70 SWPM.SAR అని ఉంది. అలాగే SWPM.SAR అని 2 ఫైల్స్ ఉన్నాయి. 70 SWPM.SAR, SWPM.SAR అనేది 2 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకోవాలి. 70 SWPM.SAR, SWPM.SAR అని 2 ఫైల్స్ ఉన్నాయి. ఆ 2 ఫైల్స్ గురించి మనం తెలుసుకోవాలి. సో ఎప్పుడు 70 SWPM.SAR యూజ్ చేయాలి, ఎప్పుడు SWPM.SAR యూజ్ చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనము 70 SWPM గురించి తెలుసుకుందాం. 70 SWPM గురించి తెలుసుకుందాం. అంటే ఎప్పుడు మనం 70 SWPM ఫైల్ని, ఈ ఫైల్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ ఫైల్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. సో ఇదిగోండి, ఇక్కడ నేను ఇది 70 SWPM.SAR ఫైల్. ఇది 70 SWPM.SAR ఫైల్ డౌన్లోడ్ చేసింది. ఇందులో చూడండి మనకి ఈ ప్రోడక్ట్స్ అన్ని ఎక్స్పైర్ అయిపోయాయి. మనకి ఈ 70 SWPM.SAR అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం SAP బిజినెస్ సూట్ 7i 2011 కోసం యూజ్ చేస్తాము. SAP బిజినెస్ సూట్ 7i 2011 కోసం యూజ్ చేస్తాం ప్రెసెంట్ అయితే. సో మనకి SAP NetWeaver 7.0 ఇంక్లూడింగ్ ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 3 అనేది ప్రోడక్ట్ వర్షన్ లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. అలాగే ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. అలాగే ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. మనకి ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది, మనకి సంబంధం లేదు. సో మనం ఇప్పుడు 70 SWPM.SAR ఫైల్ యూజ్ చేసి వీటిని యూజ్ చేయండి. ఇప్పుడు SAP బిజినెస్ సూట్ 7i 2011లో ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 2 ఫర్ SAP CRM 7.0, for SAP CRM 7.0, అలాగే SAP SM, SAP SRM, enhancement package 6 for SAP ERP 6.0. ఇవి ఇన్స్టాల్ చేయడానికి అంటే ఇప్పుడు కంపెనీలో మనల్ని SAP ERP 6.0 EHP 6 ఇన్స్టాల్ చేయమన్నప్పుడు
మనం 70 SWPM డాట్స్ ఆర్ యూజ్ చేస్తాం. కంపెనీలో మనల్ని ఎస్ఏపి సిఆర్ఎం కానీ ఎస్సిఎం కానీ ఎస్ఆర్ఎం కానీ 7.0 EHP2 ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు మనం ఎస్ఏపి బిజినెస్ సూట్ 7.9/2011 యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్స్టాల్ ఒక్కటే కాదు, వీటిలో ఏం చేయమన్నా మనం యూజ్ చేయాలి. సో కేవలం మనము ఈ 70 SWPM డాట్స్ ఆర్ అనేది దానికోసం ఒక్కటే యూజ్ చేస్తాము. ఎందుకంటే కొరవ ప్రోడక్ట్ వర్షన్స్ అన్ని ఇవన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. ఎస్ఏపి బిజినెస్ సూట్ 7.2010 యూజ్ చేయము, ఎందుకంటే ఇవి ఎక్స్పైర్ అయిపోయాయి కాబట్టి. అలాగే ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2005 అవి మనం యూజ్ చేయము, ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడున్న కండిషన్స్ లో మనము ఈ 70 SWPM డాట్స్ ఆర్ ఫైల్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2011 కోసం ఒకటి యూజ్ చేస్తాము. కానీ కొన్ని మంది ఏంటంటే కంపెనీలో కొన్నిసార్లు ఇంకా ఈ ఓల్డర్ వర్షన్స్ యూజ్ చేస్తుండొచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. సో ఇక్కడంతా ఏంటంటే ఈ 70 SWPM డాట్స్ ఆర్ లో ఇవన్నీ 731 అండ్ లోవర్ రిలీజెస్. సింపుల్ ఆన్సర్ ఏంటంటే 70 SWPM డాట్స్ ఆర్ ఫైల్, ఆ 70 SWPM సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే 731 రిలీజ్ దానికన్నా లోవర్ రిలీజెస్ ని మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నా లేదా అన్ఇన్స్టాల్ చేయాలనుకున్నా, సిస్టమ్ కాపీ చేయాలనుకున్నా, సిస్టమ్ రీనేమ్ చేయాలనుకున్నా మనము యూజ్ చేస్తాము. ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ లో SWPM 1.0 ఇప్పుడు రెండు ఫైల్స్ ఉన్నాయి మనకి. 70 SWPM డాట్స్ ఆర్ ఉంది, ఇంకోటి SWPM డాట్స్ ఆర్ ఉంది. రెండు ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు SWPM చూసుకుందాం. ఇప్పుడు SWPM ఇవి లేటెస్ట్ ఫైల్స్ మనకి. ఇంకోటి ఈ ఫైల్స్ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి సపరేట్ ఫైల్ ఉంటుంది. ఒకవేళ మనది విండోస్ అనుకోండి, డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసి విండోస్ క్లిక్ చేస్తే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ వేరు. ఇదిగోండి ఇవి లేటెస్ట్ గా రిలీజ్ అయింది, నిన్న నైట్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి ఇది పోయిన నెల ఫైల్, ఓల్డ్ ఫైల్. ఇవి నిన్న నైట్ రిలీజ్ చేశారు, ఇవి పోయిన నెల ఫైల్. సో ఇది మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇట్లాగే ఏమన్నా పీరియడ్ ఉందా అంటే 3 months ఒకసారి, 1 month ఒకసారి అలాగే ఏమన్నా రిలీజ్ చేసేదానికి వాళ్ళకి ఏమన్నా టైం పీరియడ్ ఉందా? ఇట్లాగే ఎవ్రీ మంత్ కి రిలీజ్ చేయాలి ఈ డేట్ కని ఏం లేదు. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఏదో ఒక ప్రోడక్ట్ వర్షన్ లో ఏదో ఒక చేంజెస్ జరిగితే అప్పుడు ఈ SWPM అనేది రిలీజ్ చేసుకుంటూ వస్తారు. ఏదైనా ప్రోడక్ట్ వర్షన్ లో చేంజెస్ జరిగినప్పుడు ఈ SWPM అనేది రిలీజ్ చేసుకుంటూ వస్తారు. సో ఇప్పుడు ఈ SWPM 1.0 చూద్దాం. SWPM డాట్స్ ఆర్ ఫైల్ ని ఎందుకు యూజ్ చేస్తారని చూద్దాం. చూడండి ఇది SWPM 1.0 46, 47 రిలీజ్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపల చూడండి SAP S/4HANA జావా మనకి 2020 లేదు. ఇప్పుడు SAP S/4HANA జావా SAP S/4HANA జావా 2021 నుంచి 2021, 2022, 2023, 2025 వీటిలో SAP S/4HANA జావాలో ఈ వర్షన్స్ లో ఏ వర్షన్ అయినా మనం ఇన్స్టాల్ కానీ అన్ఇన్స్టాల్ కానీ సిస్టమ్ కాపీ కానీ సిస్టమ్ రీనేమ్ చేయాలంటే ఈ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో మనం SWPM డాట్స్ ఆర్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. SWPM డాట్స్ ఆర్. అలాగే అదొక్కటే కాకుండా ఇదిగోండి SAP NetWeaver AS for ABAP 752, SAP NetWeaver AS for ABAP 7.52, అలాగే SAP NetWeaver 7.5 కూడా. SAP NetWeaver 7.5 ప్రోడక్ట్ వర్షన్ కూడా ఇదిగోండి SAP NetWeaver 7.5. అలాగే SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 కూడా. SAP సొల్యూషన్ మేనేజర్ 7.2. అలాగే SAP బిజినెస్ సూట్ SAP బిజినెస్ సూట్ 7/2016లో
4 4 4 8. అలాగే ఎస్ఏపి బిజినెస్ సూట్ 7 2013 కూడా ఉంది. 13 లో 3 3 3 7. ఇదిగోండి మనకి ఇక్కడ ఇదిగోండి ఎస్ఏపి బిజినెస్ సూట్ 7 2016. ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి కానీ, సిఆర్ఎం ఎస్సిఎం ఎస్ఆర్ఎం 7.0 ఈహెచ్పి 4 కానీ, లేదా 7 2013. ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 7 కానీ, లేదా సిఆర్ఎం ఎస్సిఎం ఎస్ఆర్ఎం 7.0 ఈహెచ్పి 3 కానీ ఇన్స్టాల్ చేయాలన్నా, అన్ఇన్స్టాల్, సిస్టమ్ రీనేమ్, సిస్టమ్ కాపీ చేయాలనుకుంటే మనం ఎస్డబ్ల్యూపిఎం 1.0 అనేది యూజ్ చేయాలి. సో మనం ఎప్పుడు ఎస్డబ్ల్యూపిఎం 1.0 అనేది యూజ్ చేస్తామంటే కంపెనీ సర్వర్లో కానీ, లేదా మన పర్సనల్ ల్యాప్టాప్లో కానీ ఎస్ఏపి ఎస్4HANA జావా 2021 కానీ, లేదా 2022 కానీ, లేదా 2023 కానీ, లేదా 2025ని మనం ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్, సిస్టమ్ కాపీ, సిస్టమ్ రీనేమ్ చేయాలంటే యూజ్ చేస్తాము. అలాగే నెట్వీవర్ ఏఎస్ అబాప్ 7.52 కూడా మనం ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్, సిస్టమ్ కాపీ, సిస్టమ్ రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే ఎస్ఏపి నెట్వీవర్ 7.5 కూడా మనం ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్, సిస్టమ్ కాపీ, సిస్టమ్ రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ 7.2 ప్రోడక్ట్ వర్షన్ కూడా మనం ఇన్స్టాల్ కానీ, అన్ఇన్స్టాల్ కానీ, సిస్టమ్ కాపీ కానీ, సిస్టమ్ రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి కానీ, లేదా ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 7ని మనం ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్, సిస్టమ్ కాపీ, సిస్టమ్ రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే ఎస్ఏపి ఎస్సిఎం ఎస్ఆర్ఎం సిఆర్ఎం 7.0 ఈహెచ్పి 3 కానీ, లేదా ఈహెచ్పి 4ని మనం ఇన్స్టాల్ చేయాలన్నా, అన్ఇన్స్టాల్ చేయాలన్నా, సిస్టమ్ కాపీ చేయాలన్నా, సిస్టమ్ రీనేమ్ చేయాలన్నా యూజ్ చేస్తాము. అంటే ఎస్డబ్ల్యూపిఎం 1.0 వచ్చి 750 రిలీజ్ నుంచి 750 రిలీజు 752 కూడా ఉంది. అలాగే సొల్యూషన్ మేనేజర్ 7.2 740 రిలీజ్. సో డిపెండింగ్. సో మనం దీనికోసం ఎస్డబ్ల్యూపిఎం 1.0 ఎస్డబ్ల్యూపిఎం 1.0 వీటిలో దేన్నన్నా ఈ ప్రోడక్ట్ వర్షన్స్ ఏ ప్రోడక్ట్ వర్షన్ కోసమైనా మనం ఎస్డబ్ల్యూపిఎం 1.0లో swpm.sar ఫైల్ని యూజ్ చేస్తాము. అదే 70 swpm.sar ఫైల్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఎస్ఏపి బిజినెస్ సూట్ 7 2011 యూజ్ చేయడానికి కోసము మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు ఎస్డబ్ల్యూపిఎం మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపించాను. ఈ ఎస్డబ్ల్యూపిఎం అనేది మనం డౌన్లోడ్ చేశాక .sar అనే ఫైల్తో ఉంటుంది మనకి. అంటే ఇప్పుడు ఇదిగోండి నేను డౌన్లోడ్ చేశాను కదా, ఇదిగోండి డౌన్లోడ్ చేసిన ఫైల్స్. ఓకే, ఇప్పుడు ముందు ఏం చేస్తానంటే మీకు ఇదిగోండి నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను ఈ సిస్టంలో. ఇదిగోండి swpm.sar ఫైల్ని నేను డౌన్లోడ్ చేశాను కదా, ఆ ఫైల్ని ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. ఇదిగోండి swpm.sar. ఇప్పుడు ఓకే, ఈ swpm.sar ఫైల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కంపెనీ సిస్టంలో ఎస్ఏపి సిస్టంలో మనం ఎలాంటి సార్ ఫైల్ అన్నా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి ఎస్ఏపి కార్ అనే టూల్ కావాలి. మనకి కంపెనీ సిస్టంలో ఎలాంటి సార్ ఫైల్ అన్నా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనకి ఎస్ఏపి కార్ అనే టూల్ కావాలి. ఇది సాఫ్ట్వేర్ టూల్ అని పిలవచ్చు, లేదా మన లాంగ్వేజ్ లో మనం సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఎస్ఏపి కార్ అనేది కావాలి. ఎందుకు ఆ ఎస్ఏపి కార్ టూల్ అవసరం అంటే ఎస్డబ్ల్యూపిఎం అనేది .sar ఫైల్, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఇప్పుడు మనకి జిప్ ఫైల్స్ ఉన్నాయి. జిప్ ఫైల్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి విన్రార్ సాఫ్ట్వేర్ కావాలి, విన్జిప్ కావాలి, అంత 7 zip ఇలాగా. అలాగే ఇక్కడ కూడా ఎస్ఏపి సైడ్ వచ్చే లోపల
సార్ ఫైల్స్ అని ఉంటాయి. ఈ సార్ ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎస్ఏపి కార్ అనే సాఫ్ట్వేర్స్ అవసరం. సో ఇప్పుడు మనము ఆ ఎస్ఏపి కార్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఇదిగో న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను. సపోర్ట్ డాట్ ఎస్ఏపి సపోర్ట్ కాదు, మీ డాట్ ఇదిగోండి ఇది URL me.scp.com/software center. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇంకోసారి మళ్ళీ క్రెడెన్షియల్స్ నన్ను అడగదు. https://me.scp.com/software center. అది URL ఎస్ఏపి కార్ ని మనం డౌన్లోడ్ చేయడానికి. సో ఇదిగోండి ఈ స్క్రీన్ లో ఇక్కడ మనం సపోర్ట్ ప్యాకేజెస్ అండ్ ప్యాచెస్ ట్యాబ్ క్లిక్ చేసి బై కేటగిరీ క్లిక్ చేసి స్క్రోల్ డౌన్ చేసి ఎస్ఏపి టెక్నాలజీ కాంపోనెంట్స్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్ఏపి కార్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్ఏపి కారు ఈ వర్షన్ అనేది ఉంది, ప్రీవియస్ వర్షన్. దీన్ని క్లిక్ చేస్తే ఈ వర్షన్ మనకి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ లో అందుబాటులో ఉంది ఈ ఎస్ఏపి కార్ అనేది. కానీ లేటెస్ట్ గా ఇంకోటి రిలీజ్ చేశాడు ఎస్ఏపి కార్ 754 అని. ఈ వర్షన్ ని క్లిక్ చేస్తే ఈ వర్షన్ కేవలం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే రిలీజ్ చేశాడు. ఇది ఫైల్, ఇది .exe ఫైల్. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ ఫైల్ అనేది మనకి రెడీగా ఉంది. సో ఇదిగోండి ఇప్పుడు నేను ఎస్ఏపి కారు swpm.sar ఫైల్ రెండు ఒకే ఫోల్డర్ లో పెట్టాను. రెండు ఒకే ఫోల్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు మనం ఈ ఎస్ఏపి కార్ టూల్ యూజ్ చేసి swpm.sar ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసాను. ఇక్కడ క్లిక్ చేసి CMD అని టైప్ చేసేది, కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేసేది. సో ఇప్పుడు ముందుగా ఈ ఎస్ఏపి కార్ నేమ్ అంతా ఇవ్వాలి. ఎస్ఏపి కార్ నేమ్ అంటే ఇక్కడ చూడండి ఇలా ఫుల్ నేమ్ రావాలి. ఎస్ఏపి కార్ .exe అని ఇలాగా ఫుల్ నేమ్ రావాలి మనకి. ఇదిగోండి ముందుగా ఈ నేమ్ అంతా ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ లెటర్ కామన్, ఫస్ట్ రెండు ఫైల్స్ కి ఫస్ట్ లెటర్ S అని ఉంది, కానీ రెండు ఫైల్స్ కి సెకండ్ లెటర్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సింపుల్ గా మనం ఏం చేయాలంటే SA అని టైప్ చేసేది. SA అని టైప్ చేశాక కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ఉంటుంది, ఆ ట్యాబ్ బటన్ ని మనం ప్రెస్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు స్పేస్ ఇచ్చి -SVF అని స్మాల్ లెటర్స్ లో ఇవ్వాలి. -SVF అని స్మాల్ లెటర్స్ లో ఇచ్చి మళ్ళీ స్పేస్ బార్ ప్రెస్ చేసి ఇప్పుడు ఈ swpm.sar అనే నేమ్ మొత్తం ఇచ్చాలి. ఇక్కడ SW అని టైప్ చేసి కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేసేది. ఇది కమాండ్. సో sapcar.exe స్పేస్ -xvf స్పేస్ swpm.sar ఫైల్, అది కమాండ్. ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. చూడండి వెనక ఫైల్స్ వస్తున్నాయి. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో ఎక్స్ట్రాక్ట్ అవుతున్న చూపిస్తుంది. వెనక కూడా మనకి ఫోల్డర్ లో ఫైల్స్ అనేది కనిపిస్తున్నాయి. ఎక్స్ట్రాక్ట్ అయిన ఫైల్స్ 1 by 1 అనేది మనకు అక్కడ కనిపిస్తుంది. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. 904 ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేశానని చెప్తుంది. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ మనం క్లోజ్ చేయాలంటే స్మాల్ లెటర్స్ లో ఎగ్జిస్ట్ అని టైప్ చేయండి. ఎప్పుడు ఇట్లాగా మౌస్ యూజ్ చేసి క్లోజ్ చేసేది అలవాటు చేసుకోకండి. ఎక్కువగా మనం కంపెనీస్ లో ఈ కమాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం, అందువల్ల సింపుల్ గా ఎగ్జిస్ట్ అని టైప్ చేసి కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ SAP INST అని ఉంది, దీన్ని డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేసి ఫోల్డర్ ని క్లోజ్ చేసేది. ఇదిగోండి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది.
ఓకే, ఇక్కడ మనం ఎస్ క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్, ఇదిగోండి ఇక్కడ మనం చూస్తే మన యూజర్ నేమ్ ఏముంది, అడ్మినిస్ట్రేటర్ అని ఉంది. ఇక్కడ ఆ యూజర్ నేమ్ ఇవ్వాలి. ఎప్పుడు ఎస్డబ్ల్యూపిఎం మనం విండోస్ లో ఓపెన్ చేసేటప్పుడు అడ్మినిస్ట్రేటర్ యూజర్ తో లాగిన్ అవ్వాలి. అదే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయితే రూట్ యూజర్ తో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ నా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. అడ్మిన్ .123 సైన్ ఇన్ క్లిక్ చేయాలి. కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేస్తేనే అది సైన్ ఇన్ అవుతుంది, లేకపోతే మళ్ళీ అదే పాపప్ చూపిస్తుంది. ఇదిగోండి సైన్ ఇన్ అయ్యాక మన స్క్రీన్ ఇది. ఎస్డబ్ల్యూపిఎం 1.0 SP47 అనేది ఇదిగోండి. ఇంత ముందు దానికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే ఇంత ముందు ఇవి లేవు, ఇప్పుడు చెప్పేసాడు చూడండి. ఎస్ఏపిఎస్ ఫర్ అన్న జావా 2020 అవుట్ ఆఫ్ అయిపోయింది. ఎస్ఏపిఎస్ ఫర్ అన్న జావా 1909 అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా క్లియర్ గా ఈ 4 ప్రోడక్ట్ వర్షన్స్ ఉన్నాయి జావా ఇన్స్టాల్ చేయడానికి అని క్లియర్ గా చెప్పేస్తున్నాడు. ఇదిగోండి ఇది కూడా అవుట్ అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు ఇదొక్క ప్రోడక్ట్ వర్షన్ ఇక్కడ ఉంది అని చెప్తున్నాడు. అలాగే ఇది కూడా చూడండి, ఇది కూడా అవుట్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అని చెప్పేశాడు. ఇదిగోండి ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 ఒక్కటే ఉందని చెప్తున్నాడు. చాలా క్లియర్ గా ఇక్కడ ఇచ్చేసాడు చూడండి. ఎస్ఏపిఎస్ పరంగా జావా ఇన్స్టాల్ చేయడానికి మీకు ఈ 4 వర్షన్స్ ఉన్నాయి, ఈ 4 యూజ్ చేయండి అంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా స్క్రోల్ డౌన్ చేస్తే ఎస్ఏపి నెట్ వీవర్ ఏఎస్ ఫర్ అబాప్ 7.52 ఒక్కటే ఉంది అంటున్నాడు. ఇది మెయింటెనెన్స్ అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటున్నాడు. ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 ఒక్కటే ఉందని చెప్తున్నాడు. ఈ నెట్ వీవర్ 7.4 కూడా లేదు, కానీ దీనికి ఇవ్వలేదు. ఇదిగోండి ఈ రెండు ఉన్నాయి, ఇది కూడా ఉంది. సో చాలా క్లియర్ గా ఇచ్చేసాడు మనకి. ఇక్కడ ఇదిగోండి డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది, సిస్టమ్ రీనేమ్ అనే ఆప్షన్ ఉంది. ఇక జనరిక్ ఆప్షన్స్ లోకి వెళ్తే మనకు అన్ఇన్స్టాల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అంతే, ఇన్స్టాల్ చేయొచ్చు, సిస్టమ్ కాపీ చేయొచ్చు, సిస్టమ్ రీనేమ్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయొచ్చు ఇక్కడ. సో ఇది ఎస్డబ్ల్యూపిఎం 1.0లో చాలా క్లియర్ గా చూపించాను, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది అయిపోయింది. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలి, అంటే క్లోజ్ చేయాలి. ఎస్డబ్ల్యూపిఎం ఓపెన్ చేసా క్లోజ్ చేయాలంటే ఇదిగోండి ఇలా క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేస్తే అది ఫుల్ గా క్లోజ్ అయినట్టు కాదు, అది ఫుల్ గా మనకు క్లోజ్ అవ్వలేదు. ఏం చేయాలి, ఇదిగోండి ఈ ట్రైన్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి, ఇదిగోండి ఇది దాని ఐకాన్, ఇది ఐకాన్, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎగ్జిస్ట్ క్లిక్ చేయాలి, ఓకే క్లిక్ చేయాలి. అప్పుడే అది ఫుల్ గా క్లోజ్ అయినట్టు. ఓకే, ఇప్పుడు ఇంకో ఫైల్, ఇంకోటి 70 ఎస్డబ్ల్యూపిఎం ఉంది కదా మనకి. సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో మనకి 70 ఎస్డబ్ల్యూపిఎం 70 ఎస్డబ్ల్యూపిఎం అనేది నేను ఫోల్డర్ క్రియేట్ చేశాను. మనకి ఎస్ఐపి కార్ ఏడా ఉంది. సో అలాగే మనకి ఈ ఫైల్ కూడా మనకి ఆల్రెడీ రెడీగానే ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలా ఓపెన్ చేయాలి, సేమ్ ఇక్కడ సిఎండి అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసేది. ఈ రెండు ఫైల్స్ ఒకే ఫోల్డర్ లో పెట్టుకుని 70 ఎస్డబ్ల్యూపిఎం డాట్స్ ని ఎస్ఐపి కార్ ని ఒకే ఫోల్డర్ లో పెట్టుకుని మనము కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, కమాండ్ ప్రాంప్ట్ సిలో యూజర్స్ లో అడ్మినిస్ట్రేటర్ లో డెస్క్టాప్ మీద ఎస్డబ్ల్యూపిఎం 70 ఎస్డబ్ల్యూపిఎం ఫోల్డర్ లో ఉంది కమాండ్ ప్రాంప్ట్. సేమ్ ఇప్పుడు ఎస్ అని టైప్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ లెటరే డిఫరెంట్ ఉంది ఇక్కడ. ఎస్ అని టైప్ చేసి కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. స్పేస్ ఇచ్చి ఇందాక మీకు -xvf అన్నాను కదా, ఇప్పుడు చూడండి -vxf అని ఇస్తున్నాను. విఎక్స్ఎఫ్ స్పేస్ ఇచ్చి ఇప్పుడు 7 అని ఇవ్వండి. 7 అని ఇచ్చి కీబోర్డ్ లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. అది కమాండ్. ఎస్ఏపి కార్ డాట్ exe స్పేస్ -vxf స్పేస్ 70 ఎస్డబ్ల్యూపిఎం డాట్స్ ఎంటర్. ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది.
ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. 838 ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో ఎగ్జిస్ట్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశారు. ఇప్పుడు మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి మళ్ళీ ఎస్ఏపి ఇన్స్టెంట్ డబుల్ క్లిక్ చేయాలి. ఈ ఫోల్డర్ని క్లోజ్ చేసేసేది. మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఎస్ క్లిక్ చేయాలి. ఓకే, సేమ్ ఇక్కడ యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్ అని ఇవ్వాలి. సో ఇక్కడ పాస్వర్డ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ వచ్చి admin.123 ఇవ్వాలి. సైన్ ఇన్ క్లిక్ చేయాలి. సో ఇదిగోండి 70 SWPM డాట్స్ ఆరు. సో ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం 70 SWPM డాట్స్ అన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన్నాడు మెయింటెనెన్స్ ఇవన్నీ అని. ఓకే, ఇప్పుడు సేమ్ ఇది కూడా క్లోజ్ చేసేయాలంటే క్లోజ్ చేసి ఇక్కడ ట్రే క్లిక్ చేసి రైట్ ఐకాన్ కి రైట్ క్లిక్ ఇచ్చి ఎగ్జిస్ట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే క్లోజ్ అయింది. ఇది ఇప్పుడు SWPM 1.0ని కంప్లీట్ చేసాం మనం. ఇక్కడ SWPM 1.0నే కాకుండా మనకి ఇదిగోండి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ క్లిక్ చేస్తే SWPM 2.0 ఉంది. 2.0లో ఒకే ఒక ఫైల్ ఉంటుంది. ఇదిగోండి 2.0లో ఒకే ఒక ఫైల్ ఉంటుంది. ఇది కూడా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి సపరేట్ ఫైల్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఇది లేటెస్ట్ ఫైల్ నిన్న రిలీజ్ చేశాడు. ఇది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ అవుతుంది. ఈ లోపల ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. SWPM అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. సో దాని లోపల నేను ఎస్ఏపి కార్ ఫైల్ ని కాపీ చేస్తున్నాను. సేమ్ SWPM 2.0 కూడా మనకి డౌన్లోడ్ చేశాక మనకి సార్ ఫైల్ అది. ఆ సార్ ఫైల్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎస్ఏపి కార్ టూల్ అనేది యూజ్ చేస్తాం. సో నేను కాపీ చేస్తున్నాను. ఓకే, సేమ్ ఎక్స్ట్రాక్ట్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ క్లిక్ చేసి సిఎండి అని టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసేది. సేమ్ ఇక్కడ ఫస్ట్ లెటర్ కామన్ ఉంది, సెకండ్ లెటర్ డిఫరెన్స్ ఉంది. ఎస్ఏ అని టైప్ చేసి ట్యాబ్ ఇవ్వాలి. స్పేస్ మైనెక్స్ ఎస్ఎఫ్ అని కూడా ఇవ్వచ్చు. మీకు అక్కడ ఫస్ట్ టైం XVF అన్నాను, తర్వాత VXF అన్నాను, ఇప్పుడు SF అని ఇస్తున్నాను. స్పేస్ ఇచ్చి SW ట్యాబ్ అది కమాండ్ ఎంటర్. చూడండి ఇక్కడ XF అని ఇచ్చినప్పుడు మాత్రము ఏ ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతుందో లిస్ట్ రాలేదు. కానీ XVF కానీ VXF ఇచ్చినప్పుడు ఇక్కడ ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చూపించేది. కానీ ఇలా XF అని ఇచ్చినప్పుడు మాత్రం ఏం చూపిది ఇక్కడ ఏమేమి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది అనేది. సో ఇక్కడ మాత్రం మీకు అది చెప్తుంది ఎస్ఏపి కారు SWPM డాట్స్ ఆర్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అనేది ప్రాసెసింగ్ జరుగుతుందని చెప్తుంది మీకు క్లియర్ గా. సో ప్రాసెస్ అయిపోయింది, కంప్లీట్ అయింది. 565 ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిందని చెప్తుంది. క్లోజ్ చేసేసుకోమని చెప్తుంది. ఇప్పుడు ఎగ్జిస్ట్ టైప్ చేసి ఎంటర్. ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేసి ఎస్ఏపి ఇన్స్టెంట్ డబుల్ క్లిక్ చేసి ఈ ఫోల్డర్ ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది.
ఎస్ క్లిక్ చేయాలి. యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటరు. సో అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇస్తున్నాను. కరెక్ట్ క్రెడెన్షియల్ ఇచ్చి సైన్ ఇన్ క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుద్ది, లేకపోతే మళ్ళీ ఇదే పాపప్ చూపిస్తుంది మనకి సైన్ ఇన్. ఇదిగోండి SWPM 2.0. సో SWPM 2.0లో SAP S/4HANA సర్వరు, SAP S/4HANA ఫౌండేషను, ఎప్పుడు మనం SWPM 2.0 యూజ్ చేయాలంటే, ఎప్పుడు ఈ SWPM 2.0 మనం యూజ్ చేయాలంటే, మనము SAP S/4HANA సర్వర్ 2021, 2022, 2023, 2025 ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్, సిస్టమ్ కాపీ, సిస్టమ్ రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే SAP S/4HANA ఫౌండేషన్, SAP S/4HANA ఫౌండేషన్ 2021, 2022, 2023, 2025 ఇన్స్టాల్, అన్ఇన్స్టాల్, సిస్టమ్ కాపీ, సిస్టమ్ రీనేమ్ చేయడానికి యూజ్ చేస్తాము. SAP S/4HANA సర్వర్ 2025 ఫౌండేషన్ 2025, SAP S/4HANA సర్వర్ 2023 ఫౌండేషన్ 2023, SAP S/4HANA సర్వర్ 2022 ఫౌండేషన్ 2022, SAP S/4HANA సర్వర్ 2021 ఫౌండేషన్ 2021. సో రిమైనింగ్ వర్షన్స్ అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ మీకు తెలిసిందే, మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇంకో ప్రోడక్ట్ వర్షన్ కూడా ఉంది, SAP బిజినెస్ వేర్ హౌస్ అంటారు, SAP BW HANA అంటారు, SAP BW HANA. ఇందులో ఇప్పుడు మనకి రెండు వర్షన్స్ ఉన్నాయి. SAP BW HANA, SAP BW HANA 2021, SAP BW HANA 2020, SAP BW for HANA 2021, అలాగే 2023. సో SAP BW HANA 2021 లేదా 2023 ఇన్స్టాల్ చేయాలన్నా, అన్ఇన్స్టాల్ చేయాలన్నా, సిస్టమ్ కాపీ చేయాలన్నా, సిస్టమ్ రీనేమ్ చేయాలన్నా మనం SWPM 2.0 యూజ్ చేస్తాం. సో SWPM 2.0 మనం యూజ్ చేసేది కేవలం ఈ 3 ప్రోడక్ట్ వర్షన్స్ కోసమే. సో ఇది. సో దీన్ని కూడా మనం క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేసి, ఇక్కడ క్లిక్ చేసి, రైట్ క్లిక్ ఇచ్చి ఐకాన్కి ఎగ్జిస్ట్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయాలి. సో ఇది SWPM గురించి, ఇంత మించి ఇంకేం లేదు. సో ఈ యూనిట్ లో ప్రిపేరింగ్ అండ్ ఇన్స్టాలేషన్ అనే యూనిట్ లో లెసన్ 1 వచ్చి ఇన్స్టాలింగ్ అండ్ SAP సిస్టమ్ యూజింగ్ సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ గురించి మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. అంత మించి ఇంకేం లేదు. సో మనం అక్కడ ఏంటంటే SWPM ఎన్ని వర్షన్స్ అనేది గుర్తుండాలి, ఎప్పుడు మనం SWPM 1.0 యూజ్ చేయాలి, ఎప్పుడు మనం SWPM 2.0 యూజ్ చేయాలి, SWPM 1.0లో 2 సార్ ఫైల్స్ ఉన్నాయి, ఎప్పుడు ఏ సార్ ఫైల్ యూజ్ చేయాలి, ఇవి మనం గుర్తుపెట్టుకో ఉండాలి. సో ఇన్స్టాలేషన్ ముందే మీకు SWPM ఎప్పుడు యూజ్ చేయాలని తెలిస్తే ఇన్స్టాలేషన్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మనము SAP NetWeaver 7.5 అనేది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏంటి, SAP NetWeaver 7.5 కదా, మనం సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ 1.0లో SWPM.SAR ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవాలని మీకు ఒక ఐడియా వచ్చాలి. లేదు మనం SAP S/4HANA సర్వర్ 2025 ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు SWPM 2.0 మనకు కావాలి అనేది మీకు ఆ ఇన్ఫర్మేషన్ ముందే మీరు నేర్చుకుంటే మీకు ఇన్స్టాలేషన్ టైంలో చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఇక్కడ మీరేంటి SWPM కావాలి, సో SWPM లో ఏ వర్షన్ కావాలి, అలాగే SAP కార్డ్ టూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, ఆ SWPM.SAR ఫైల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేశాక దాని లోపల SAP INST లేటెస్ట్ SAP INST ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ చేసి మనం సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ ని ఓపెన్ చేస్తున్నాము. ఆ SWPM మనం క్లోజ్ చేయాలంటే ఎలా క్లోజ్ చేయాలి, ఇవి నేర్చుకున్నాం మనం ఆ లెసన్ లో ఇవి నేర్చుకోమని మనకు చాలా క్లియర్ గా చెప్పాడు. ఏ అయితే మనకు చెప్పాడో అది చాలా క్లియర్ గా మనం నేర్చుకున్నాం.